వాట్ ఈస్ దట్? మేడం చెప్పండి, అంగన్వాడీ టీచరు చెప్పండి. దెర్ ఈజ్ ఎ హెల్త్ ప్రాబ్లం కదా, ఆరోగ్యకరంగా సరిగా లేదు, షీఈస్ నాట్, ఎదగలేదనే కదా అర్థము. కాబట్టి ఎదగడం అనేది, ఫలించడం అనేది దేవుడిచ్చినటువంటి భాగ్యం, ఇది దేవుడిచ్చినటువంటి ఒక ఆశీర్వాదం. కాబట్టి ఇంతకంటే ఈ విషయంలో మనం ఎక్కువ కాకుండా కొంచెం ముందుకు వెళ్దాం. పై వచనాలు చదవండి, అందరికి సంబంధించిన విషయాలు కొంచెం చెప్తాం. అదిగో ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళకి పాపం ఏదో తెలుస్తుంది. బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలి? 5 సంవత్సరాలుగా, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలుగా, 6కా? మరే మనం ఎప్పుడు తీసుకున్నావు? కనిపిస్తా నాకు, కనపడలేదు. ఎప్పుడు తీసుకున్నావు నువ్వు బాప్తిసం? బాప్తిసం ఎప్పుడు తీసుకున్నావు? 55గా? ఓకే. ఎందుకంటే ప్రభువుని తెలుసుకున్న తర్వాత తీసుకోవాలి. అంటే ఒక వ్యక్తి చిన్న వయసులోనే తీసుకోవాలి. ఎందుకని? పాపం అంటే ఏందో తెలిస్తేనే బాప్తిసం తీసుకోవాలి. ఇది పాపం కాబట్టి నేను పాపాన్ని తెలుసుకున్నాను, తప్పుని నేను తెలుసుకున్నాను కాబట్టి నేను ఇంకా తప్పు చేయకూడదు అని, నా పాపాలకి యేసు ప్రభు ప్రాయశ్చిత్తం విధించాడని బాప్తిసం తీసుకుంటాను. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. చిన్నపిల్లలు ఇప్పుడు చారోన్ పెద్ద అయిందంటే కొన్ని విషయాలు తెలుస్తాయి, ఏది మంచిది ఏది తప్పు అనే విషయాలు తెలుస్తాయి. చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళకి తెలియదు. 10 సంవత్సరాల కిందగా ఉండే వాళ్ళకి అంతగా తెలియదు, వాళ్ళకి ఏం విషయాలు ఏం తెలియదు పాపం. కొంచెం వయసు టీనేజ్లోకి వచ్చేటప్పటికి కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి, ఏది మంచిది ఏది చెడు, ఏది తప్పు కాదు అని కొన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఇక్కడి నుంచి మనం ప్రాముఖ్యంగా తెలుసుకోవాలి ఏంటంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. షరోన్కి కూడా ఇది సంబంధించిన విషయమే. కాబట్టి ఎవరు ఆలోచన చొప్పున నడవాలా? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. దుష్టులు వాళ్ళ ఇష్టం, రకరకాల ఆలోచనలు కలిగి ఉంటారు. వాళ్ళకి అన్నీ మంచిదే, ఏదైనా మంచిదే వాళ్ళకి. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున, పాపులు ఉండేటువంటి మార్గాల్లో నిలుచుకోకూడదు. నిలిస్తే ఏమవుతుంది సార్? నిలిస్తే మన జీవితాల్లో పాపం అంటుకోవడానికి అవకాశం ఉంది. పాపుల యొక్క మార్గంలో నిలిస్తే, పాపులు ఎక్కడున్నారు అక్కడ నిలిస్తే మనకేముంటుంది? అది అంటుకోవడానికి అవకాశం ఉంది మనకు. ఒకసారి యేసన్ గారితో ఒక ఆయన వచ్చాడనమాట, నేను కూడా సేవ చేస్తానని. నేను కూడా సేవ చేస్తాను సార్ అంటే, సరే రా అంటే, నేను నీతోనే ఉండి చేయాలనుకుంటున్నానంటే, నాకు ఇప్పుడు నేను బతకడమే కష్టంగా ఉంది, మళ్ళీ నువ్వంటే నీకు ఫుడ్ నాకు ఫుడ్ నాకే లేదు, సరే అయినా కూడా రాలే అంటే వచ్చాడు. వచ్చిన తర్వాత యేసన్ గారి కంటే బాగా ప్రార్థన చేస్తున్నాడు అనమాట. అయితే ఎక్కువసేపు ప్రార్థన చేయడం, 4 గంటలకు వెళ్ళేయడం, అట్లా ఎక్కువసేపు. ఆ వైరాగ్యం ఎక్కువైపోయి యేసన్ గారు అంటే, యేసన్ గారు మీరు ఇలా గమ్ముగా ఉంటే కాదు, మనం అంతా పోయి సువార్త చేయాలా, ప్రతి దగ్గరికి వెళ్ళాలా, సువార్త చేయాలా, ఏంటి మీరు అసలు గమ్ముగా ఉన్నారంటే, చేద్దాము, నాకు కూడా ఆ ఉద్దేశంతో కదా నన్ను ప్రభు పిలిచిందని. సరే మొత్తానికి ఒకసారి యేసన్ గారు నీ సైకిల్ కొద్దిగా ఇస్తారా? ఎందుకంటే మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు యేసు ప్రభు దగ్గరికి రావడం లేదు, వాడు ఎంతసేపు చూసినా ఆ చట్టంలో ఈ ఏమంటారు అట్లా చీట్లాట అంటారా, ఏమంటారు, హలో ప్యాకాట, వెరీ గుడ్. ఇది అప్డేట్. నేను పాత రోజులు కాబట్టి నువ్వు అప్డేషన్ ఎప్పుడైనా. ప్యాకాట ఆడుతున్నాడు వాడికి. నేను సువార్త చెప్తాను, సువార్త చెప్పండి అంటే నేను తీసుకొస్తాను, మనకు జనాలు కూడా పెరగాలి కదా. యేసన్ గారు అన్నాడంట, నువ్వు కొంచెం ప్రార్థన చేసుకునైనా కొద్దిగా కొంచెం డెవలప్ అయితే బాగుంటుంది, కొద్దిగా నువ్వు ఆత్మీయంగా తెలుసుకో, అప్పుడు పోయి చెప్దులే, కొన్ని ఏరియాలకు వెళ్ళొద్దులే నా మాట అంటే. భలేవాళ్ళు, నేను సువార్త చెప్పడం మీకు ఇష్టం లేదా, నేను పోయి చెప్తాను సువార్త, నెట్ తీసుకొస్తాను చూడండి అని వీడు సైకిల్ వేసుకొని పోయాడు. యేసన్ గారు సైకిల్ వేసుకుపోతే ప్యాకెట్ అంటే రోడ్డు పక్కన ఆడతారా? కోడి పందాలు ఎక్కడ ఆడతారా? రోడ్డు పక్కన ఎక్కడో దూరంగా పోయి, అంటే వాళ్ళకి తెలుసు అనమాట అది తప్పని. అర్థం కదా, అది తప్పని తెలుసు, కానీ కొన్ని కారణాల వల్ల రావచ్చుంది. సరే ఏమైనా మనకు మన దైవుడు మన పక్షాన ఉంటే ఎక్కడికైనా నేర్పిస్తాడు, ఎవరైనా మన కార్యం చేపిస్తాడు. ఎందుకంటే ఆయన పిల్లలం కాబట్టి, ఎక్కడ పోయినా కానీ ఆయన తక్కువ మనల్ని భద్రపరుస్తుంటాడు కాబట్టి నేను ఇది ముందుగా తెలియపరుచుకుంటున్నాను. ఇది ఒక చిన్న కార్యక్రమం ఏంటంటే, ఇది మాకు ఇది తెలియకుండా మా కూతురు పేరు షారోని. ఇలాంటి కార్యక్రమాలు కూడా మాకు పెద్దగా తెలియదు, పెద్దగా నేను అందుకే సార్ చెప్పాను. నేను
సార్ నాకైతే పెద్దగా తెలియదు అలాంటివి, కానీ అక్కడ వస్తుంది కాబట్టి ఏం చెప్పాను, వస్తుంది ఏం లేదు కదా అని చెప్పాను. సరే అని చెప్పి అనుకున్నాను. మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు గురువా, నీ బిడ్డ నీకు మంచిగా తెచ్చడానికి ఏ దుష్టుడు కార్యాలు ఈ బిడ్డ మీద పనిచేయకుండా నాయనా మీ అభిషేకం హస్తం నుంచి దీవించి యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్.